నమస్తే, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బాల కళ్యాణి వ్లాగ్స్. అందరికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు ప్రతి ఇంటికి గణపతి వెళ్తాడు, అలాగే మా ఇంటికి కూడా చిన్న గణపతి వచ్చాడు. చూడండి ఎలా ఉందో చెప్పండి మా గణపతి. ఇప్పుడు గణపయ్యని కూర్చోబెడదాం. ముందుగా పీట వేసి దానిపైన తెల్లటి వస్త్రాన్ని వేసి దాని మీద బియ్యం వేసి గణపయ్యని కూర్చోపెట్టుకోవాలి. అలాగే గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి దండ వేసి శాల్వా కూడా వేసుకోవాలి. తర్వాత కలశం తయారు చేసుకోవాలి. కలశం చెంబుకి బొట్లు పెట్టేసి కంకణం కట్టేసి బియ్యం వేసుకోవాలి అందులో. తర్వాత కొబ్బరికాయ పెట్టేసుకుని జాకెట్ ముక్క పైన ఇలాగా మడత పెట్టి పెట్టుకోవాలి. అలాగే 21 రకాల పత్రాలు పెట్టుకోవాలి. పసుపు గణపతిని తయారు చేసుకోవాలి ముందుగా, ఎందుకంటే గణపతికి పసుపు గణపతితోనే పూజ చేస్తే చాలా మంచిది కాబట్టి కంకణాలు తయారు చేసుకోవాలి. గణపతికి ఫస్ట్ కట్టిన తర్వాత మనము అందరము తర్వాత కట్టుకోవాలి. గణపతికి ఆకుపచ్చ కలర్ అంటే చాలా ఇష్టము. ఈ రోజు అందరూ ఆకుపచ్చ కలరు బట్టలు వేసుకొని పూజ చేస్తే చాలా మంచిది. మా ఇంట్లో చిన్న గణపతి విగ్రహం ఉంది. ఆ విగ్రహానికైతే అభిషేకం పంచామృతంతో అభిషేకం చేసిన తర్వాత పూజ స్టార్ట్ చేశాము. మనం పూజ చేసే గణపతిని ఉత్తరం సైడ్ అయినా తూర్పు సైడ్ అయినా ముఖం ఉండేటట్లు పెట్టుకొని పూజ చేసుకోవాలి. అలాగా పెట్టుకుంటే గణపతికి చాలా ఇష్టము. అన్ని చేసినా గాని మనము గణపతికి ఎంతో ఇష్టమైన లడ్డు మాత్రం నైవేద్యంగా పెట్టుకోవాలి. అలాగే 5 రకాల పండ్లు 5 రకాల నైవేద్యాలు పెట్టుకోవాలి. గణపతి అంటే భోజన ప్రియుడు కాబట్టి ఆయనకి ఇష్టమైన అన్ని చేసి పెట్టుకుంటే పూజ మంచిగా జరుగుతుంది. ఈ రోజు పూజ మా ఆయన చేశాడు. ప్రసాదాలన్నీ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో పెడతాను. బోలో గణేష్ మహారాజ్ కి జై.